634 మంది ఉన్నారో వాళ్ళకు అందరికీ కూడా హెల్త్ అసిస్టెంట్ మేలు ఎల్టీ ఫార్మసిస్టులతో పాటు అన్ని జీవోలు రెగ్యులరేషన్ జీవోలు గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం మొన్న 5,000 చిల్లర రెగ్యులర్ చేసిన వాళ్ళకు ఏ జీవోలు ఉన్నాయో అదే జీవోలు వీళ్ళకుండి 100% గ్రాస్ శాలరీ ఉన్నా కూడా ఈ రోజు వరకు ఒక శాంక్షన్ పోస్ట్ అగెనిస్ట్ శాంక్షన్ పోస్ట్ లేదని ఒకే ఒక కారణంతో ఈ రోజు వరకు వాళ్ళని రెగ్యులర్ చేయకుండా 20 సంవత్సరాల నుంచి వాళ్ళని అదే దాంట్లో కాంట్రాక్ట్లో పెట్టి 27,500 గత ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయులు రాజశేఖర రెడ్డి గారు 2009లో కమిటీ కూడా వేస్తారండి. ఎవరికైనా జీతాలు పెరగాలే కానీ తగ్గడం ఏంది 2008 వరకు జీతాలు ఇచ్చి 2008 తర్వాత పెరిగిన జీతాన్ని కూడా తక్కువ చేసి ఇచ్చిన మొట్టమొదటి ఎవరన్నా అన్యాయానికి గురైన వాళ్ళు ఉంటే వాళ్ళు ఓన్లీ ఈసీఎన్ఎంసే. కనుక ఇప్పుడైనా సరే ఈ ప్రభుత్వం గుర్తించి 20 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నారు, ఒకరోజు ఏజ్ బార్ అవుతున్నారు, రిటైర్మెంట్ దగ్గర ఉన్నారు, ఎగ్జామ్ పెడితే ఎగ్జామ్ రాసే ఎలిజిబిలిటీ లేకుండా కూడా వాళ్ళు ఎటు పోవాలన్నా కూడా అర్థం కాని పరిస్థితి. 20 ఏళ్ళ నుంచి జాబ్ చేసి 27,000 జీతం తీసుకున్న ఒకే ఒక బ్యాచ్ ఎవరైనా ఉండరంటే వాళ్ళు ఈసీఎన్ఎంస్. మా బాధ అంతా కూడా ఒకటే, మేము హెల్త్ అసిస్టెంట్, నేను రాష్ట్ర నాయకుడిని, మేమంతా రెగ్యులర్ అయితే కూడా మా జీవోలు ఉండి కూడా మాకు ఏ ఎలిజిబిలిటీ లేతున్నాయి అన్ని వాళ్ళకు ఉండి కూడా వాళ్ళు రెగ్యులర్ కాకపోవడం చాలా బాధాకరము. దయచేసి రాష్ట్రం మొత్తం తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా వాళ్ళు ఇప్పుడు రెగ్యులర్ చేస్తే ఎలాంటి ఫైనాన్స్ బర్డన్ పడదు, ఎలాంటి అది రాదు. వాళ్ళు డిఎస్సి రాసిండ్రు, రోస్టర్ పాటించారు, అన్ని పాటించి జాబ్లోకి తీసుకోవడం జరిగింది. ఈ రోజు వరకు కూడా వాళ్ళు 20 ఏళ్ళ నుంచి వాళ్ళ దురదృష్టం ఏంటంటే 20 ఏళ్ళ నుంచి కూడా కొంతమంది జాబ్లోకి వచ్చినాక స్కిల్ డెవలప్మెంట్ అంటే స్కిల్ ఇప్పుడు చదువుకున్న వాళ్ళంత ఫ్రెష్గా స్కిల్ ఉండదు. వాళ్ళు జాబులు చేసుకుంటా బర్డన్ పడి ట్యాబులు అని డ్యూటీలు చేయలేక వాళ్ళు ఇప్పుడు ఎగ్జాములు పెడతాంటే వాళ్ళు ఎటు తోయని పరిస్థితి ఉంది, ఎక్కడ పోవాలో కూడా పరిస్థితి అది. కనుక దయచేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళని ఎక్కువ మంది 1000 మంది, ఒక 5,000 10,000 మంది ఉంటున్నా ఓన్లీ 634 మంది ఉన్నారు. దయచేసి వీళ్ళని సదుద్దేశంతో వీళ్ళు ఆలోచించి 20 సంవత్సరాల నుంచి వీళ్ళు చేస్తున్న సేవలు గుర్తించి వీళ్ళ జీవోలను చూసి ఒక్కసారి పరిశీలించి వీళ్ళని యథావిధంగా ఎలాంటి ఎగ్జామ్ లేకుండా దయచేసి వీళ్ళని రెగ్యులర్ చేస్తే గవర్నమెంట్కి ఎలాంటి బర్డెన్ ఉండదు. ఇప్పుడు ఉన్న ఆరోగ్య శాఖలో ఏనేమంటే చాలా కీలకం. క్షేత్ర స్థాయిలో ప్రతి విషయాన్ని ట్యాబ్ చేయడము, ఎన్నో ట్యాబులు ప్రతి ప్రోగ్రామ్ మీద ట్యాబులు ఆన్లైన్ చేయడము, ఇంత వర్క్ బర్డన్ పెట్టుకొని చేస్తున్న కీలకమైన పోస్ట్ ఏదన్నా ఉందంటే అది ఏఎన్ఎం పోస్టే. అలాంటి ఏఎన్ఎం పోస్ట్ని ఈరోజు 634 20 ఏళ్ళ నుంచి పనిచేస్తుంటే ఆ 634 మంది రెగ్యులర్ చేయడం వల్ల ఎలాంటి అది ఉండదని మేము అనుకుంటున్నాము. అన్ని జీవోలు రెగ్యులర్ ఎవరైతే అయినరో మేలు వాళ్ళకున్న జీవోలే వాళ్ళకున్నాయి. కనుక దయచేసి మా ముఖ్యమంత్రి గారు కానీ ఇక్కడ మన ఆరోగ్య శాఖ మంత్రి గారు కానీ పరిశీలించి ఈ 634 మందిని ఎట్లా ఉన్నాలో అట్లా రెగ్యులర్ చేయడం వల్ల ఎలాంటి బర్డన్ ఉండదు. అన్ని విధాలుగా అన్ని సబ్మిట్ చేసినాము, సార్ కూడా ఇచ్చినాము. సార్ చాలా మంచిగా స్పందించిండు. చిన్నారెడ్డి గారు కూడా ఇలా వాళ్ళ బర్త్డేనంట. మేము రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇంత మంచి వినడము, దాని తర్వాత మొట్టమొదటిసారిగా మళ్ళీ ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్లో చిన్నారెడ్డి గారి ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన సందర్భంగా చాలా మంచిగా విన్నారు, వాళ్ళ బాధ విన్నారు, చాలా వాళ్ళు సంతృప్తిగా ఉన్నారు. 100% మేమందరం యూనియన్ నాయకులు కూడా 3194 ఐఎన్టీసీ వాళ్ళందరం కూడా ఒక కంకణం కట్టుకొని వీళ్ళు రెగ్యులర్ అయ్యేంత వరకు ఎన్నిసార్లు అయినా సరే కంకణం కట్టుకొని రేవంత్ రెడ్డి సార్ తోటికైనా పోయి కూర్చుని పెట్టి వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసి మేము రెగ్యులర్ చేస్తామని మాటిస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ.